సార్ అలాగే చంద్రబాబు గారు అమరావతి కోసం చెప్పేటప్పుడు అంటే చాలామంది వైసీపీ నాయకులు ఒక మాట అయితే చెప్పేవారండి. అమరావతి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసం ఆయన తీసుకున్నారు. అంటే అంతకుముందే అమరావతిని ఫిక్స్ చేసుకొని ఇంటర్నల్గా చుట్టుపక్కల తన బంధువుల చేత బినామీల చేత అన్నీ కొనిపించేశారు స్థలాలు. ఇది డెవలప్ అయితే ఆ స్థలాలకి వాల్యూ పెరుగుతుంది కదా అన్న కారణం చేత ఆయన అది ఎంచుకున్నారు. ఇదే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ కాకుండా విశాఖపట్నం క్యాపిటల్గా చేయడానికి ఆయన వెళ్ళారు అని చెప్పి ఒక మాట అయితే వినిపించేదండి. సార్ అలాంటిది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? అస్సలు లేదండి. మాకెవరికి కూడా అమరావతి ఫైనల్స్ అవుతుందనే సంగతి మాకు తెలియదు. మేము ఎవరు కూడా అక్కడికి వెళ్ళి పొలాలు కొనుక్కోలేదు. సుజనా చౌదరి గారు 300 కొన్నారని, నేను 150 ఎకరాలు కొన్నాను, ఇంకోటి ఎవరో 5 కొన్నారని. ఆఖరికి మన చీఫ్ జస్టిస్ చేసిన రమణ గారి ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కొన్నారని ఎన్ని వచ్చినా తెలియదు. మాకెవ్వరికి అక్కడ సెంటు నేల లేదండి. మాకు మీకేం లేదు. ఓ ప్రాజెక్ట్ చేసాం మేము మెయిన్ రోడ్డు మీద, అమరావతి ద క్యాపిటల్ అని. దానికి కూడా అది మేము కొన్న ల్యాండ్ కాదు, ఆ ల్యాండ్ ఓనర్తో మేము ఇది చేసుకొని జాయింట్ డెవలప్మెంట్ చేసింది అది. అంతగా తప్ప ఎక్కడ మాకు గజం స్థలం కూడా లేదు నాకు ఎక్కడ. ఒకవేళ ఉందే అనుకుందాం వాళ్ళు అన్నట్టు. నా వ్యాపారం అది, నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎక్కడ వస్తుందో చూసి అక్కడ కొనుక్కుంటాం. తప్పేంటది? నా దగ్గరకు వచ్చే కస్టమర్కి బెనిఫిట్ పెరగాలి అంటే ఒక అభివృద్ధి ప్రదేశంలో నేను కట్టాను అనుకోండి, వాళ్ళ కొనుక్కున్న వాళ్ళందరికీ 1-4 రెట్లు పెరుగుతాయి కదా, వాళ్ళందరూ బెనిఫిట్ అవ్వాలి కదా. ఒకవేళ చేసినా తప్పు లేదు, బాగా ఎవ్వరు చేయలే, ఎవ్వరు 10 ఎకరాలు కూడా కొనుక్కున్నాళ్ళు లేరు ఎవరు. సార్ మీరు అప్పుడు ఎందుకు సార్ ఫోకస్ చేయలేదు అమరావతిలో కొనడానికి? అంటే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయనా? రేపు అసలు అదేం లేదు. రాజకీయ పరంగా విమర్శలు ఏమైనా వచ్చే అవకాశం ఉందనా? ఎందుకంటే మీరు మంచి వ్యాపారస్తులు, ఎక్కడ పెరిగితే కొంటారు. మా ఉద్దేశం ఏంటంటే మేము హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళాం. ఎందుకనంటే మనం చేసే ప్రాజెక్టులు చేసేసి కోట్లు సంపాదించాలని ఆశలు మాకు లేవు. నీతిగా చేయాలి, నిజాయితీగా చేయాలి. ప్రతిదీ మన అందుబాటులో, మన చెప్పుచేతల్లో మనం చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు చాలా స్ప్రెడ్ చేసామనుకోండి, అన్ని ఎంప్లాయీస్ మీద పెట్టేయాలి. వాడు మంచి చేసినా చెడు చేసినా మాకే వస్తుంది. ఎప్పుడు కూడా అతిథికి వెళ్ళొద్దు. మనం లిమిటెడ్గా చేస్తున్నాం. మనం చేసేది కూడా నీట్గా చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రభుత్వ ఆస్తులు మనకు వద్దు. రైతుల దగ్గర నుంచి క్లియర్ ల్యాండ్స్ కొనుక్కుందాం, డెవలప్ చేసుకుందాం అని చేశాం. కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకోవాలి. కాకపోతే ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది, ఒకటే ఆంధ్రప్రదేశ్ అనుకున్నది. తెలంగాణ విడిగా, ఆంధ్రప్రదేశ్ విడిగా 2 రాష్ట్రాలుగా చీలినాయి. కాబట్టి మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఒక వైజాగ్ను, ఒక విజయవాడ మనం కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలు వచ్చి కొందామని వెళ్తే అప్పటికే రేట్లు పెరిగిపోవడం వల్ల కొనలేకపోయాం. సరే ఏదో దొరికింది, జాయింట్ డెవలప్మెంట్ చేసాం. అంతకుమించి ఏమీ చేయలే. వైజాగ్లో కూడా ఏమీ కొనలేదు. మాకు అక్కడ ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, మారుతి కార్ డిస్ట్రిబ్యూటర్స్, మాకు షోరూమ్స్, వర్క్షాప్స్ అయ్యాయి. వాటికి కావాల్సి కొనుక్కున్నాయి, మార్కెట్ రేట్లో కొనుక్కున్నాయి. ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఏం కాదు. అంతగా మినహాయిస్తే వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎక్కడ ఒక గజం కూడా కొనాల ఆంధ్రప్రదేశ్లో. సార్ ఇప్పుడు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్గా విడిపోయింది. సరే, ముందు చంద్రబాబు గారు జమానా 5 ఏళ్ళు అయింది, తర్వాత జగన్ గారు జమానా, మళ్ళీ ఇప్పుడు 2024లో ఇప్పుడు కూటమి వచ్చింది, చంద్రబాబు గారు మెయిన్గా. సో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలాగుండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారండి? ఎందుకంటే ఆ విజన్ అనేది మీకు ఉంది కాబట్టి అడుగుతున్నారండి. రియల్ ఎస్టేట్ అనేది ఇవాళ రోజున ఏదో కోట్లు ఈజీగా సంపాదించవచ్చు, తెల్లారిపాటికి వచ్చేస్తాయి అనుకోండి. చాలామంది వచ్చారు, చాలామంది చేశారు, చాలా తప్పులు చేస్తారు కొంతమంది. దాని మూలంగా చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ ఇక్కడ హైదరాబాద్ వరకు చూసుకుంటే ఇవాళ డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. వాళ్ళు సప్లై ఎక్కువ వచ్చేప్పుడు అవసరానికి 100 బిల్డింగ్లు కావాలనుకోండి, 200 బిల్డింగ్లు కడితే ఏమవుద్ది? అలా ఓవర్గా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాం ఇక్కడ అందరం. ఓకే, ఓవర్ఫ్లో అనేది ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కాబట్టి రాబోయే ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా బాగా జరుగుతుంది. కాబట్టి వెళ్ళి కొనుక్కుంటారు, కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మధ్య అది ఒక్క క్యాపిటల్లో అమరావతిలోనే కొనక్కర్లా, మీ ఇష్టం. మీరు చెప్పిన టౌన్, ఎనీ టౌన్ కొనండి, రాష్ట్ర విభజన అభ్యంతరం వస్తుంది. ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అందరికీ మంచిగా జరుగుతుంది తప్ప ఎవరూ నష్టపడు. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విశాఖపట్నం కావచ్చు, ఇంకా చాలా చోట్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, దెబ్బతిందని రకరకాల వాదనలు అయితే, మాటలు అయితే వినిపించాయండి. సో ఒకవేళ అదే నిజమని అనుకుంటే, అంటే నేను నిజమో కాదని చెప్పట్లేదండి, నేను కన్ఫైన్ చేయట్లేదు, నేను జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. ఒకవేళ అదే నిజం అనుకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఏ విధంగా పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా క్యాపిటల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి. కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా.
కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కొత్తగా పెరిగితే కదా. మరి అందరి మంది మంచి మంచి కాలేజెస్ వచ్చిన తర్వాత మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకుంటారు కదా. వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా. అట్లా జరిగినప్పుడు పెరగకుండా ఎట్లా ఉంటుంది, విపరీతంగా పెరుగుద్ది. ఆయన దీన్ని అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్. అమరావతి విషయం అంటే ఒక మాట గుర్తొచ్చింది సార్. అప్పట్లోనే అమరావతి ప్రకటించిన వెంటనే చుట్టుపక్కల ల్యాండ్స్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు 10 లక్షల ఎకరా ఉండే ల్యాండ్ 10-20 లక్షలు ఉండేది, 2 కోట్ల వరకు వెళ్ళిన దాఖలాలు అయితే ఉన్నాయండి చాలా. అంటే ఆ ఎప్రిషియేషన్ అనేది ఎగ్జాగరేషన్ స్టేట్కి వచ్చిందని భావించచ్చా, ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించచ్చా? అది ఇప్పుడు ఏం చెప్పలేదు కానీ డెఫినెట్గా పెరిగే అవకాశం ఉందా సార్? అక్కడ తొందరపడి వెళ్ళి చేసాం, అక్కడ ప్రాజెక్ట్ చేసాం. ప్రాజెక్ట్ పూర్తయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన ఆలోచనలోకి వచ్చి 3 క్యాపిటల్స్ అని ఎప్పుడైతే మార్చారో మేము అమ్మలేకపోయాం. చాలా నష్టానికి అమ్ముతున్నాం ఇప్పుడు. ఎందుకంటే 5 ఏళ్ళు ఇంట్రెస్ట్ ఎంత అవుతాయి? ఇవన్నీ మా సొంత డబ్బులు, జేబులో డబ్బులు కాదు కదా. బ్యాంకుల నుంచి లోన్ తెస్తాం, ఫైనాన్సర్స్ తెచ్చుకుంటాం, ఇటన్నిటికీ లాభం గోబుల్లోకి వెళ్తారంటారు. అలా అయిపోయింది. అయినా తట్టుకుంటాం. ఎక్కడ ఒక్క రోజు కూడా పని ఆపలేదు, పర్ఫెక్ట్గా చేస్తాం. మా దగ్గర కొన్నాళ్ళందరికీ డెలివరీ కూడా ఇచ్చాం. అమరావతి అనేది డెఫినెట్గా పెరుగుతుంది, ఎందుకంటే అమరావతి అనేది కొత్తగా ఒక రాష్ట్రంగా, ఒక అద్భుతమైన నగరంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. విశాఖపట్నం లాంటి పరిస్థితి, అంటే విశాఖపట్నం లాంటి సిటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ పరంగా? విశాఖపట్నం దాన్ని ఒక బిజినెస్ హబ్ లాగా చేస్తారు. ఎందుకంటే మనకు అక్కడ హార్బర్, అద్భుతమైన హార్బర్ ఉంది. చాలా వరల్డ్లో ఉన్న చాలా చుట్టుపక్కల ఇవన్నీ కూడా వచ్చి ఒక వైజాగ్ లాంటి హబ్లో సామాన్లు అక్కడికి వచ్చిన తర్వాత దించేసి ఇక్కడ నుంచి ఇండియాకు వచ్చేయి, లేకపోతే పక్క దేశాలకు వెళ్ళేయి, వాటన్నిటి కూడా డిస్ట్రిబ్యూషన్ హబ్ లాగా పెట్టుకుని చేస్తారు. పోర్ట్లు అనేవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అవకాశం ఉండేది. అది వైజాగ్ స్కై ఈజ్ ద లిమిట్ లెవెల్కి పెరుగుతుంది. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ పరంగా చాలా విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నానండి. సార్, ఇందాక ఒక మాట అన్నారండి మీరు, అంటే ఏ నాయకుడికైనా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు అహంకారం అనేది రాకూడదు అని. ఒకవేళ మీరన్న మాటనే ఏకీభవిస్తూ ఒకవేళ ఓకే నిజమని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొంచెం అహంకార పూరితంగా ప్రవర్తించింది, 150 సీట్లు వచ్చినప్పుడు అని అనుకుంటే, మరి ఇప్పుడు 164 సీట్లు వచ్చినా ఈ ప్రభుత్వం అలాంటి ధోరణికి వెళ్ళే అవకాశం ఉంది? అస్సలు లేదు. ఉండదా సార్? అస్సలు 1% కూడా ఉండదు. ఆ జయం చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పాటు నిద్ర లేపితే కూడా అమరావతి లేకపోతే పోలవరం వీటి గురించే మాట్లాడతాడు ఆయన. రాత్రి నిద్రలో కూడా అయ్యే ఉంటాయి తిరిగి ఆయనకి. అసలు ఇది ఉండదు. ఎవరైనా ఆయన చంద్రబాబు నాయుడు కాదు, ఎవడైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చేసి తలాక ఎగరైతే ముట్టుతాడు దేవుడు కూడా, ప్రజలు కూడా ముట్టుతారు. లోకేష్ గారిని ఎలా చూడబోతున్నారు? లోకేష్ గారు అద్భుతంగా కష్టపడు పప్పు అని పిలిచారు అందరూ కూడా, హేళన చేసి. ఆయన పాదయాత్ర చేసి ఆయన మనిషి వాళ్ళు మాట్లాడిన విధ కానీ నిర్ణయాలు కానీ ఎంత ఎక్సలెంట్గా చేశాడు చెప్పడానికి లేదు. అలాగే సినిమా వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళు ఏం చేయలేరు అనుకున్న పవన్ కళ్యాణ్ గారు దాదాపు 15 సంవత్సరాలుగా గెలిచినా ఓడినా ఇక్కడే ఉండి ఇవాళ రోజున కీ అయిపోయాడు. ఈ కూటమి రావడానికి ముఖ్య కారణంలో చెప్పాలంటే అది ఆయనే తీసుకున్న లీడ్ అండి. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకున్నారు, అక్కడికి వెళ్ళి మోడీ గారిని ఒప్పించారు. వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకోకూడదు, మనం ఒకే ఇదిగా రావాలి అని చెప్పి చేసి ఎంత ఎక్సలెంట్గా చేశారో, మోడల్ లాగా చేశారు కూటమి అనేదాన్ని. దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలి. తర్వాత లోకేష్ గారు యంగ్ జనరేషన్ రావాలి ఇక్కడి నుంచి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ రావాలి అంటే వాళ్ళకి చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సార్, బాబు గారితో ఇంత క్లోజ్గా మీరు చాలా ఒక 40 ఏళ్ళు అనుబంధం కదండి, ఎప్పుడైనా ఆయన ఇలాగ కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన కానీ ఇంటర్నల్గా బాధపడిన సంఘటన కానీ? ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ఆయన కన్నీళ్ళు అంటే చాలా గుమ్మనంగా ఉండేవాడు. మనసులో ఏదైనా బాధ కలిగినా కూడా ఆయన లోపల పెట్టుకునేవాడు. మన దగ్గర నవ్వుతూనే మాట్లాడేవాడు తప్ప ఏ రోజున నాకు ఇది పరిస్థితి వచ్చింది ఏంటని కానీ ఇంకోటి కానీ ఓకే, ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ప్రజలు ఓటేశారు, గౌరవిద్దాం. అలాగే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవాడు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఓడిపోయిందని తెలిసిన తర్వాత మీ ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి అడిగితే నేను ఇన్ని పనులు చేశాను, అన్ని పనులు చేశాను, నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను, వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎవరన్నా ఓడిపోయినప్పుడు ఒకళ్ళిద్దరు అన్నారు అనుకో, అందులో కూడా కొంతమంది అన్నారు. కానీ ఈయన మాత్రం నేను ఇన్ని రకాలుగా డెవలప్ చేశాను, నేనేం చేసిన తప్పు, నన్ను ఎందుకు ఓడించారు అన్నాడే. కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే బెస్ట్ ఆఫ్ లక్ అండి, ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం అని కొత్త గవర్నమెంట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఏమైతే
ప్రమాణాలు చేశారో, మీరు ఏమైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయండి, గుడ్ లక్ అని చెప్పేసి ఊరుకోవాలి. అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని కళ్ళేమో నీళ్ళు పెట్టేసి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎలక్షన్ రాదు కదా. తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇంకోటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 14 నెలలు జైల్లో ఉండి తిరిగి వచ్చాడు, బెయిల్ వచ్చింది. జనరల్గా ఎవరైనా ఒక్క కేసు ఉన్నాడు, ఆయన ఇన్ని కేసులు కదా, ఒక్క కేసు ఉంటే బెయిల్ ఇస్తే 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, సంవత్సరం ఇస్తారు. అందుకంటే ఎవడు ఇవ్వడు కదా. ఈయన 18 కేసులు ఉన్నాయి ఈయన మీద. 18 కేసుల్లో నెంబర్ 1 ముద్దా ఎవరంటే ఈయనే. అలాంటి ఆయనకి ఎన్నేళ్ళు అయిందండి ఆయన బెయిల్ బయటకు వచ్చి? 10 ఏళ్ళ పైన అయింది కదా, 12 ఏళ్ళు అంత అయింది. ఇన్ని రోజులు అసలు బెయిల్ ఎవడిస్తాడండి? మేనేజ్ అది రాకుండా చూసుకున్నాడు అంతే. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, లేకపోతే ఈ డబ్బులు తీసుకొస్తాడు, అవి తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఆయన తెచ్చేది ఏమీ లేదు. తన కేసులు ఎలా ఆపుకోవాలి, ఎలా ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు పని మీద సొంత పని మీద వెళ్ళారు తప్ప. సార్ సో ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ ఆయన ఓడించాయండి డెఫినెట్గా. మరి ఇవన్నీ కూడా ప్రతిదీ లెక్కేస్తారండి. వాళ్ళ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఆళ్ళలో చూసుకుంటే 20% పేపర్ చదివేవారేమో, రాజకీయాలతో టచ్ ఉంది. 80% అసలు ఎవరికి టచ్ ఉండేది కాదు. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకిలో ఒక చైతన్యం వచ్చింది. రోజు మైక్ తీసుకెళ్ళి పెట్టండి, కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా ధారాళంగా మాట్లాడేసేస్తారు. లేదండి, నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అద్భుతంగా మాట్లాడతారు. ఇద్దరు లేదు, రామారావు రాకముందు ఆ చైతన్యం లేదు ఎవరిలో. రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో, ముఖ్యంగా పేదవాళ్లలో ఎన్టీ రామారావు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంత మించిన నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. నందమూరి వారి కుటుంబం మీద కానీ, నందమూరి వారి పిల్లల్లో ఇప్పుడు బాలకృష్ణ గారిలో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ ఏ రోజున ఏదైనా ఒక్క అవినీతి కేసు ఉందో ఒక్కడన్నా? గాలికి వెళ్ళే వాళ్ళు కేసులు పెట్టవచ్చు, నా మీద కూడా పెట్టవచ్చు. నాకు ఇంతవరకు నా మీద ఎప్పుడు ఏ విధమైన కేసులు లేవు. నీతిగా ఉన్నాం కాబట్టి, ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం. రియల్ ఎస్టేట్లో ఉండి ఏమీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ రోజున మాకు ఇది రాదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తాం మేము. అందుకని మేము మా మీదకి రావు. మరి అలాంటి ఆయన అన్ని కేసులు ఉన్న ఆయన ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాడండి? ఎలా మేనేజ్ చేశాడండి? ఏదైనా పాపం పడాలి, టైం రావాలి. ఇవాళ ప్రజలందరూ కూడా అది గుర్తించి, అది తెలుసుకొని, చేసిన తప్పులు తీసుకొని మనం యునానిమస్గా వేయాలన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరు ఇంత మెజారిటీ వస్తాయని ఎవరూ ఊహించలేదు సార్. బాబు గారు ఏమైనా ఊహించారా సార్ ఇలాంటి మెజారిటీ? బయటపడ్డా ఆయన ఎప్పుడు అంటే మీతో, అంటే మీ నాయకులు మీతో కానీ గెలుస్తాం మనం అన్నారే తప్ప మనకి ఇంత మెజారిటీస్ వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి అనేది ఎవ్వరూ అలా చెప్పిన ఏకైక వ్యక్తి కేకే సర్వీస్. ఎంత బాగా మరి ఇద్దరు తెలియదు కానండి, అతను కూడా కలుసుకోవాలని అనుకున్నాను. ఎంత బాగా చెప్పాడండి. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు బాగానే ఇట్లాగే చెప్పాడు. అవునండి, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరు ఇస్తారు? 20 వస్తాయి. మీరు బోల్డన్ చేసామని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు, మనం పసుపు కుంకుమ ఇచ్చాం బోళ్ళ మందికి, ఎలక్షన్ ముందు 10,000 చెప్పి ఇచ్చాము, మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయన్నారు. కానీ ప్రజలు ఏమన్నారు తెలుసండి? ఆయన 10,000 ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది. ఆయన ఏదైనా సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి. ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తామన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? ఉంటే మీటర్ ఒక్కడమే కదా ఆయన చేసింది. మీటర్ ఒకటే రోజు దారిమటెళ్ళి రిక్షా వాడినో లేకపోతే కూలి పని చేసుకునే వాడిని పిలిచేవాడు, బాబు ఇదిగో ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు. కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, ట్యాక్స్లు ఎలా పెరగాలి, మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి, ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప, ముఖ్యమంత్రి అంటే ఏంటి? ఇన్ని లక్షల మంది, మరి కోట్ల మంది, ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని, కష్టాలని, సుఖాలని, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్. సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి, చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ 6 అని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి, అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4,000, ఇప్పుడు 3,000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్, 4,000 ఇస్తామన్నారు బాబు గారు. ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు.
సో ఇలా రకరకాల సూపర్ 6 అని పెట్టారు, చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారు అని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు అంటే, ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దాని సమాధానం, ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. మీరు చూస్తూ ఉండండి, 1 year తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్. ఏమంటే అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది. కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది? ఒక సిటీ చెప్పండి, మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి. హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయ్యింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోల్డ్ అనేది ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. ఈ విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. అలాగే అక్కడ హార్బర్ మూలంగా హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు. అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని చేస్తాం, వైజాగ్ ఓకే ఒకటి. విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు, మిర్చిను పొగాకు ఆడితే అది. తెనాలి ఇంకా తక్కువ, మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట వాళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి, మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్ వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడలోంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తాయి, అసలు విజయవాడలో రావోయి. అలాగే హైదరాబాద్ అయినా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జిల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర, కంచికిచర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏదంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం. ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద సెట్ అమరావతికి. మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఉపయోగించుకోలేము. అంటే ఫిషింగ్ బిజినెస్లో అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా నది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేశారు. ఆ బ్యారేజీ ఈ బ్యారేజీ మధ్యలో వాటర్ స్టోర్ చేసి వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడ కాలువలు పెట్టి సాటిపోయింది. మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్, మన ఇటలీ లాగా, రోమ్ వాటర్ సిటీ. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదండి. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు. ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. 1 సంవత్సరం 1.5 years ప్లాన్స్ ఫైల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి. ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏమీ తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకేం వస్తుంది అనుకున్నాడు.